నేను బిల్స్ మీద సైన్ పెట్టించుకోవడం మర్చిపోయాను అంటే ఇప్పుడు సారు ఎన్ని తిట్లు తిడతారో ఏంటో. సారు గంగా భ్రమ నా భ్రమైనా గంగ సారోళ్ళ ఇంట్లో ఎత్తుకుంటుంది. నా పిచ్చి కాకపోతే గుడ్ మార్నింగ్, టీ తీసుకోండి. అయ్యో, అయ్యో. గంగా గంగ ఎవరు? నేను భాను, ఈ ఇంట్లో పని మనిషిని. టీ తీసుకోండి. నువ్వు గంగవని నాకు తెలుసులే. నేను నిన్ను చూసేశాను. చూసేసారా? చూసేశాను. చూస్తే చూసారు గాని రుద్ర సార్కి మాత్రం నేను ఇంట్లో ఉంటున్నానన్న విషయం చెప్పకండి. అంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టు సారు కూడా తెలియదు అనమాట. అంటే దొంగ చాటుగా పని చేస్తున్నావా? అవును, దానికో పెద్ద కారణం ఉంది. మీకు తీరిగ్గా తర్వాత చెప్తానులేండి. నీ కారణాలు కాకరకాయలు నాకేం అవసరం లేదు. నేను సార్కి చాలా విశ్వాసపాత్రుణ్ణి, నమ్మిన బంటుని. సార్ దగ్గర నేను ఏది దాచను. నీ విషయం నేను చెప్పేస్తాను. వద్దు మేనేజర్ గారు. చెప్పేస్తాను వర్కరు గారు. వద్దు నాన్న. నేను చెప్తానన్నా. చెప్పొద్దు. నేను చెప్తాను. అమ్మా చెప్తాను. చెప్తావా? చెప్తాను. వెళ్ళి చెప్పు. నేను కూడా చెప్తా. ఏం చెప్తావు? నువ్వు సూపర్ మార్కెట్ లో సరుకులు బయట షాప్ లో అమ్ముతావు అని. పైగా పని చేసే అమ్మాయిలని టీజింగ్ చేస్తావని. రామరామా, నేనెప్పుడు చేశాను? అయినా సార్ నమ్మడు. సార్తో ఎందుకు చెప్తాను, పెద్దయ్యోరితో చెప్తాను. పైగా నన్ను ఇక్కడ పనిలో పెట్టింది కూడా పెద్దోరే. ఈ విషయం చెప్పానే అనుకో, ఉన్న పళంగా నీ గుండెలు పీకేసి నీ మొహాన వేధవా అని పచ్చబొట్టు వేసి వదిలేస్తారు. నీకింకా ఎక్కడా పని దొరకదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో.